ఎలా అనిపిస్తుంది బ్రో గేమ్ చేంజర్ వైబ్? గేమ్ చేంజర్ అనేది బాగానే అనిపిస్తుంది బ్రో. అంటే మంచి టాక్ అయితే ఉంది ప్రజల్లో. దానికైతే సినిమా అయితే బాగుంటే ఎవరైనా ఆదరిస్తారు. అది నేను చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలే చెప్తారన్నమాట. మనం చూస్తున్నాము మొట్టమొదటిసారిగా అంటే పొలిటికల్గా చేస్తున్నారు సినిమాలో. ఆ క్యారెక్టరైజేషన్స్ కూడా చాలా ఉన్నాయి. రామ్ చరణ్ గారు ఎలా అనిపిస్తుంది? అవునండి, పొలిటికల్ హీట్ అయితే ఈ మూవీకి అయితే చాలా ఎఫెక్ట్ అయితే కనబడుతుంది అన్నట్టు నాకు తెలుస్తుంది. బట్ ఒకటి విషయం అయితే నేను చెప్పగలను, ఇక్కడ హీరోని అనేది ఒక రైటరు, డైరెక్టరు, నిర్మాత ఉండడం వల్ల వీళ్ళు బ్యానర్ పైన అయితే రావడం జరుగుతుంది. కానీ దీనికి పొలిటికల్ అయితే అవసరం లేదనుకుంటున్నాను. దీనికి అయితే సంబంధం లేదు. ఏ మూవీ అయినా మంచిగా ఉంటే ప్రజలు 100% ఆదరిస్తారు. అది చాలా మూవీస్ చూసాము. బలగం సినిమా కానీ ఇంకా వేరే చిన్న సినిమాలు కానీ మంచి బ్లాక్ బస్టర్ కొట్టడం అయితే జరిగింది. ఈ సినిమా కూడా మంచిగా ఉండి ప్రజలను అందరినీ మంచిగా మెప్పిస్తే కనుక సినిమా అయితే బ్లాక్ బస్టర్ అయితే అవుతుంది. ఓకే, అంటే సాంగ్స్ ఎలా అనిపిస్తున్నాయి? సాంగ్ అయితే న్యాచురల్గా అయితే బాగానే అనిపిస్తుంది నాకైతే. అంటే సాంగ్ లిరిక్స్ అయితే కొత్తదనాన్ని అయితే నాకు తెలియజేస్తుంది. ఎందుకంటే నేను కూడా ఒక లిరిక్స్ రైటర్ని, నాకు కూడా ఒక ఛానల్ ఉంది కాబట్టి సాంగ్ అయితే వినడంలో చాలా సింపుల్గా న్యాచురల్గా బాగుంది అనిపిస్తుంది. ఓకే, ఫస్ట్ డే ఎంత కలెక్షన్ కొట్టొచ్చాను తెలియదండి మనకు, ఎందుకంటే అది పొలిటికల్ హీట్. మళ్ళీ తను అంటే చాలా మూవీ అనేది పెండింగ్లో వచ్చుకుంటూ వస్తుంది కదా. సో మనం గ్యారెంటీ అయితే చెప్పలేము. బట్ అయితే బాగానే ఉంటుందని అనుకుంటున్నాను. సాంగ్ అంటే రికార్డులు షేక్ చేస్తుంది గేమ్ చేంజర్ అనేది ఇప్పుడు చాలా బాలీవుడ్ టాలీవుడ్కి దాటిన మూవీస్ అయితే ఉన్నాయి. సో దాంట్లో కూడా ఇది ఒకటి ఉంటుందని నేను అనుకుంటున్నాను. వన్ వర్డ్లో గేమ్ చేంజర్ గురించి ఏం చెప్తారు? గేమ్ చేంజర్ అనేది అంటే అండి, ఇప్పుడు సాంగ్ కనుక బాగుండే ఒక రైటర్కి అయితే మంచి గుర్తింపు వస్తుంది. తర్వాత ఒక డైరెక్టర్గా కెమెరామ్యాన్ కనుక మంచిగా తీస్తే డైరెక్టర్ని నిలబెడుతుంది. ఇంకొకటి ఏంటంటే ప్రొడ్యూసర్కి మాత్రం హాని చేయొద్దని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా ఎక్స్పెక్టేషన్ బట్టి ఉన్నాయి. ఎందుకంటే ఈ మూవీ కనుక మంచి విజయాన్ని సాధిస్తే ఇంకో మూవీకి తను ప్రొడ్యూసర్గా వర్క్ చేస్తాడు కాబట్టి. సో అందరికైతే అంటే మూవీ సంబంధించిన ఎవరికైనా మంచి ఇన్పుట్ అయితే ఇస్తానని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రో.